తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటలక్క సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 2:30 ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. వంటలక్క సీరియల్లో ఇటీవల కొత్త ట్రాక్ ని తీసుకొచ్చారు. మళ్ళీ పాత క్యారెక్టర్స్ అన్నింటినీ కథలోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ సీరియల్లో వరమ్మ పుట్టింటి ఫ్యామిలీని మళ్ళీ తీసుకొచ్చారు. వరమ్మ తల్లి పాత్రలో నటిస్తున్న పద్మావతి మళ్ళీ క్యారెక్టర్ లో రీఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ని కూడా వంటలక్క సీరియల్లో రీఎంట్రీ చేశారు. అయితే ఆ క్యారెక్టర్స్ లో నటిస్తున్న నటీనటుల్ని రీప్లేస్ చేయడం జరిగింది. వరమ్మ వదిన నాగమ్మ క్యారెక్టర్ లో గతంలో మౌనిక పోషించారు. ప్రస్తుతం మౌనిక సీరియల్ నుండి తప్పుకోవడం వలన కాబోలు ప్రస్తుతం అర్చన అనంతవేలుని నాగమ్మ క్యారెక్టర్ లో తీసుకొచ్చారు. నెగిటివ్ క్యారెక్టర్ లో విలన్ గా ఈమె మళ్లీ కథలో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరమ్మ మీద పగతో వరమ్మ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని తోటికోడలి కొడుకు అయిన శంకర్ చేత కిడ్నాప్ చేయిస్తుంది. శంకర్ ని పావుగా వాడుకొని ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులందరినీ ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తోంది. ఇక నాగమ్మ తోడికోడలి క్యారెక్టర్ లో గతంలో హాసిని తారక్ నటించారు. రజనీగా హాసిని అప్పట్లో ఈ సీరియల్లో నటించారు. ప్రస్తుతం ప్రవళిక ఆ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. కార్తీక దీపం సీరియల్లో నటించిన ప్రవళిక ప్రస్తుతం ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు క్యారెక్టర్స్ ని రీప్లేస్ చేశారు. అలాగే వరమ్మ తల్లిని ప్రస్తుతం కథలో రీఎంట్రీ చేశారు. ప్రస్తుతం మళ్ళీ పాత క్యారెక్టర్స్ ఎంట్రీతో వంటలక్క సీరియల్లో ఇప్పుడు ఎలాంటి ఊహించని ట్విస్ట్ ఉండబోతున్నాయి, కథ ఎలాంటి పరిణామాలకి దారి తీయబోతోంది, ఇంతకీ వరమ్మ కూతురు జీవితం నాగమ్మ చేతుల్లో ఏం కాబోతోంది, ఇలాంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ని వంటలక్క సీరియల్లో ప్రతిరోజు మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.